వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. బోర్నపల్లిలోని 12, 14, 24 వార్డులో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గ్రామాల్లో, పట్టణాల్లో నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే తప్ప కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని, తట్టడు మట్టి కూడా తీయలేదని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన స్థానిక మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో 12, 14, 24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం తాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మోసం చేసిన హామీలను ప్రశ్నిస్తున్నారని, అందుకే తనపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఇలా కంటి వెలుగు ప్రోగ్రామ్ ఇదో ఇక్కడనే చేసిన ప్రోగ్రామ్ గ్రామ పంచాయతీలో గుర్తుందా మీకు? నెట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా కంటి వెలుగు ప్రోగ్రామ్ చేస్తున్నారా? ఇలా తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఇవన్నీ నేను గట్టిగా అడుగుతుంటే వాళ్ళు అనేది ఏంది? ఇక కౌశిక్ రెడ్డి ఇవన్నీ గట్టిగా అడుగుతాడు, కేసులు పెట్టుర్రి, జైల్లో పెట్టుర్రి అని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మళ్ళొక్కసారి మీ అందరిని అడుగుతా, ఒక్కసారి జవాబు వస్తున్నాయంటే వస్తున్నాయని చెప్పుర్రి, వస్తలేవని చెప్పుర్రి. ఒక్కసారి రైతు బంధు 15,000 వస్తున్నాయా? మహిళలకి 2,500 వస్తున్నాయా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? 2,000 రూపాయల పెన్షన్ 4,000 వస్తున్నాయా? 4,000 పెన్షన్ 6,000 వస్తున్నాయా? 500 బోనస్ వస్తుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? చెల్లెలు మీకు స్కూటీ ఇస్తానని ఇచ్చిండా? ఇయ్యలే, నీకు ఇచ్చినట్టు కదక్క, కాదా చెల్లె నీకు ఇయ్యలేదా? ఇవన్నీ చెప్పిండు, ఓట్లు గుర్తించుకుండు. ఇక ఏమంటే ఏంది? కానీ మన బోర్నపల్లి మన అందరం హుషారు కదా, మీరు మాత్రం నాకే ఓటేసారు కారికి గప్పప్పుడు. కానీ పక్కన నియోజకవర్గాలలో మర్చిపోయారు, వాళ్ళకి కేసీఆర్ వేయిన తర్వాత నేను ప్రతిదీ అడుగుతుంటే ఈ జవాబు ఉండదు. ఇవన్నీ ఎందుకు ఇస్తలేవే అని నేను అడిగితే, కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టున్నా లోకల్ నువ్వురు. ఆఖరికి సమ్మక్క జాతరకి నేను నా సొంత ఊరికి నా సతీమణి నా బిడ్డ దేవుడికి దండం పెట్టుకుంటామయ్యా పోతామంటే గొర ఎట్లా గుంజుకపోయారో మీరు చూసిరు. సరే, నన్ను గుంజుకపోయారు, ఎందుకు గుంజుకపోయారో తెలియదు. నా సతీమణిని నా బిడ్డను ఎందుకు గుంజుకపోయినట్టు, దేనికి వాళ్ళు ఏమన్నారు? కానీ మీ అందరు ఆలోచన చేయాలి, ఇలా ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారని. ఇలా రేపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇక పెద్ద డబ్బులు తీస్తారు కట్టాలి, తీసుకోరా అక్క అంటారు. మళ్ళా ఓటేస్తారు, అయింది గొప్ప తీసి వాళ్ళకి తీసుకోవాలి, తిరగాలి. గుద్దితే దేనికి గుద్దాలి? సరే అక్క, ఇంకొకటి అడుగుతా అక్క, ఇవన్నీ వస్తున్నాయా అని మిమ్మల్ని అడిగినా, మీరు అందరు ఏమన్నారు? వినబడుతుంది, ఏమన్నారు? అక్క అక్కడ లాస్ట్ కున్న అక్కకి అక్కో ఎదురు అక్క ఏమన్నా వచ్చిందా నీకు? ఇక ఓట్లు ఎందుకు వేయాలమ్మా కాంగ్రెస్ కి, బీజేపీకి? రాలేదని మీరే అంటారు. సరే, నేను ఇప్పుడు వచ్చినాయని నేను అడుగుతా, వస్తే వచ్చినాయని చెప్పు, రాకపోతే రాలేదని చెప్పు. ఒక్క నిమిషం అక్క, అది కూడా చెప్తావు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బస్తాల ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందా? ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చిందా? ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చిందా? ఎన్ని చెప్పాలక్క, కేసీఆర్ విషయం చెప్తూనే ఉంటే వచ్చినాయి అంటారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని వచ్చినాయని మీరే అంటిరి, వాళ్ళని అడిగితే రాలేదంటిరి. మరి కేసీఆర్ కి ఓటు వేయాలన్నా వద్దా? మీరు వెయ్యాలన్నా వద్దా? దయచేసి అక్క, రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మీరు బాగా వినాలి. ఇప్పుడు ఈ బాకీ కార్డులు మీకు ప్రతి అభ్యర్థికి నేను ఇచ్చినా మీ ఇంటింటికి తెచ్చిస్తారు. ఇలా మీ ఒక్కొక్కరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో మీ అందరు కూడా చెప్తా. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ కార్డు చూపించి అడగాలి. ఒక కౌశిక్ రెడ్డి పోరాడుతుండనేది కాదు. ఇలా ఓట్లు వచ్చినాయి, మీకు ఓటుకు మీ ఇంటికి వస్తే బరాబర్ మరి పైసలు ఇవ్వి, మరి దీని సంగతి ఏందనేది మీరు అడగాల్సిన అవసరం ఉండదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రైతు బంధు కింద ప్రతి రైతుకి 2 లక్షల రూపాయల బాకీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. వరి పంటల బోనస్ కింద ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల బాకీ ఉన్నదని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రైతు కూలీలకి 12,000 సంవత్సరంకి ఇస్తామన్నారు, మీకు 24,000 రూపాయల బాకీ ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను.
నిరుద్యోగుల భృతి 88,000 రూపాయల బాకీ మీకు ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులకి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా ఉన్నారు, అది కూడా బాకీ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఆటో డ్రైవర్లకి 12,000 సంవత్సరానికి ఇస్తామన్నారు, రెండు సంవత్సరాలైనా 24,000 రూపాయల బాకీ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఇలా మహిళలకి 2,500 ఇస్తామన్నారు, ఇప్పటిదాకా 60,000 రూపాయలు బాకీ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2,000 రూపాయల పెన్షన్ ని 4,000 చేస్తామన్నారు, తాతల కవ్వలకి 44,000 రూపాయల బాకీ ఉన్నారు, వికలాంగులకి 44,000 రూపాయల బాకీ ఉన్నారు. ఇలా తులం బంగారం బాకీ ఉన్నారు, ఆడబిడ్డలకి స్కూటీ బాకీ ఉన్నాడు. ఇక విద్యార్థులకి చదువుకోవడానికి 8,000 కోట్ల రూపాయల బకాయిలు, మన పిల్లలు చదవకుండా 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిరు. మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ కార్డు సంగతి ఏంది, దీని సంగతి ఏంది అనేది మీ అందరు కూడా ఖచ్చితంగా నిలదీయాలి. కాంగ్రెస్ వాళ్ళని కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా మీరు నిలదీయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఆలోచన చేయండి. ఆనాడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మోసపోతే గోసపడతారని. ఇలా గోసపడతలేమా అక్క? ఇంతకుముందు ఒక రైతన్న అంటుడు, ఏ ఒక్క నాడన్నా యూరియా బస్తాల కోసం మనం లైన్లు కట్టిన మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా జుట్లు వీక్కునే పరిస్థితికి వచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నైజాం, బీజేపీ ప్రభుత్వం నైజాం. ఇలా ఎందుకు వేయాలి వాళ్ళకి ఓట్లు? వాళ్ళు ఏమి చేసిరని వాళ్ళకి ఓట్లు వేయాలి. బరాబర్ మీ వార్డులలో మీ ఇంటి ముంగట రోడ్ వేసినామా లేదా మేము, మీ ఇంటి ముంగట మోరి కట్టించినామా లేదా మేము, మీ వాడల లైట్ పెట్టించినామా లేదా మేము, మీకు బతుకమ్మ ఆడుతున్నప్పుడు అద్భుతంగా పనులు చేసినామా లేదా మీకు ఆలోచన చేయండి. ఇవాళ మీకు ఒక్కటే మాట చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, వీళ్ళు ముగ్గురిని కౌన్సిలర్లుగా మీరు గెలిపిస్తే రేపు నాకు కూడా బలం ఉంటది. ఇవాళ మీరు పొరపాటున ఏమైనా కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీకో ఓటేస్తే ఇలా మీ పక్షాన నేను కొట్లాడుతా ఉన్నా, దానికి అర్థం ఉండదు. మా అవ్వలకి 2,500 ఎందుకు ఇస్తలేమని అడుగుతా ఉన్నాను. వాళ్ళు ఇవ్వకుండా మనం ఓటేస్తే దీనికి ఏమైనా అర్థం ఉంటుందా? ఇవాళ వాళ్ళు వచ్చి మీకు ఓట్లకి పైసలు ఇస్తుండొచ్చు ఓట్లేమని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చిండు అనుకోండి, వాళ్ళు బాగా పైసలు ఉన్నాయట కాంగ్రెస్ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర. వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చారు అనుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి, మీకు ఇస్తారట రేపు కాంగ్రెస్ వాళ్ళు. ఇస్తే బిడ్డ 5,000 కాదు, మా ఇంకా 55,000 ఎటువైనాయి, లావో 55,000 లావో, వచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. రేపు పెన్షన్ కి, తాతలకి అవ్వలకి పెన్షన్ రేపు వచ్చిన వాళ్ళు వస్తే, అమ్మా నువ్వు ఇచ్చినప్పుడు 5,000 కానీ మరి నా 44,000 సంగతి ఏంది, అవి తీసుకొని రాపో, అప్పుడే ఓటు అడుగు. ఖచ్చితంగా నిలదీరి రేపు రైతులు అడిగితే రైతులు అడుగురి, మా రైతు బంధు ఏది, మా 2 లక్షల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టిరు, మా రైతు బంధు ఏదని అడుగురి. ఆఖరికి మీకు గుర్తుందాక ఈ బోర్నపల్లి రోడ్డు మన రైతుల కోసం 1,50,00,000